నమస్తే అవ్వ. నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, నువ్వు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? కారు గుర్తుకే ఓటేస్తా. కారు గుర్తుకేనా? ఎందుకు కారు గుర్తుకే ఓటు? ఆమె గెలవాలి, సునీత గెలవాలంటే. మీ దగ్గరకు వస్తుందా సునీత? వచ్చిపోయింది కదా మొన్న. ఏమని మాట్లాడింది అంటే మీకు మంచి హామీ ఇచ్చిందా, అభివృద్ధి చేస్తా అని చెప్పి? చెప్పిపోయిందా? కారు గుర్తుకే వేస్తావు ఓటు? ఎందుకు కాంగ్రెస్ కి వేయవా? ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు వేయవు? అక్కడికి పోయినాక ఏది ఇష్టం ఉంటే అది వేస్తాము. అక్కడికి పోయినాక అంటే కాదు, ఇప్పుడు చెప్తే కదా కారు గుర్తుకే వేస్తాను ఓటు, మరి కాంగ్రెస్ కి ఎందుకు వేయమని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏది ఇష్టం వస్తే దానికి వేస్తాంలే. అంతేనా? నువ్వు ఫ్రీ బస్ పెట్టిండు కదా, దాని గురించి ఏమంటారు? ఫ్రీ బస్ పెట్టిండు కదా, దాని గురించి ఫ్రీ బస్ పెట్టినందుకే మస్తు తిడుతుండ్రు. ఎందుకు తిడతారు? సీట్లు దొరకక, అది దొరకక, ఇది దొరకక. నీకు పెన్షన్ వస్తుందా? గవే 2000 4000 ఇస్తా అన్నాడు కదా, గవే 2000 దిక్కు అవుతున్నాయి. 2000 ఇస్తున్నారా? వాళ్ళు 2000 కరెక్ట్ ఇస్తున్నాడా? గదే 2000. 4000 ఇస్తా అని చెప్పి 2000 మళ్ళీ జల్దీ ఏదో వస్తుంది. 1 తారీఖు 2 తారీఖు ఏమైనా ఉందా? మా కొడుకు రేవంత్ రెడ్డి తోటి ఏమైనా ఉందా చెప్పండి. మీరే పథకాలు చెప్పండి. 6 పథకాలు అని చెప్పినారు కదా. 6 పథకాలు ఏడా నడుస్తున్నాయి మేడం? మహిళా బస్ అని పెట్టారు. మహిళా బస్ పెట్టి నా జేబులో కాల్ చేశారు కదా. నేను ఇలా బేగం దగ్గర పోతే 120 రూపాయలు లాస్. ఇక్కడ వాళ్ళు చెప్పండి. మళ్ళా ఇంకో పథకం అంటారు, మహిళా పథకం అవి అంటారు. అసలు ఎక్కడ ఉన్నది ఈ గవర్నమెంట్? దేనికి ఇది పని చేయడానికి వచ్చింది? జూబ్లీస్ ఇంతగానం గొడవడానికి ఎందుకు వచ్చింది? అదే ఇలా మాగాని గోపినాథ్ ఉంటే మీరు వచ్చేటోళ్ళు చేసేటోళ్ళ? వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ భార్య వచ్చి బయట పడితే మీరు అంత ఘోరంగా వస్తారా? అన్ని స్టేట్లకి వెళ్ళి అంత ధైర్యం ఏడొచ్చింది మీకు చెప్పండి. ఏంది ఇది ప్రశ్న? నేను అడుగు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏ పథకాలు గానీ ఏమి అందట్లేదా మీకు? ఏమంటున్నాయి మేడం? మా మమ్మీకి ఒకటే రోజు 29 తారీఖు 30 తారీఖు అదే 2000 పథకం అంతే. ఇంకోటి ఏదో వచ్చింది మేడం, మహాలక్ష్మి అన్నారు. మా వదిన వాళ్ళు ఇద్దరు పెట్టుకురు, వచ్చిందా? ఎక్కడ లేదు. గృహలక్ష్మి అన్ని పెట్టుకుంటున్నాం కానీ చేస్తా అంటున్న సాయం ఏం లేదు. సన్న బియ్యం అన్నాడు, ఒకరోజు దొడ్డు బియ్యం, ఒకరోజు సన్న బియ్యం. 3 నెలలు సన్న బియ్యం ఇచ్చిండు, మిగతా రోజులన్నీ దొడ్డు బియ్యం సన్న బియ్యం కల్పిస్తుండు. ఏం చెప్పాలి మేడం చెప్పండి ఈ ప్రభుత్వం? బై ఎలక్షన్ లో గెలిపించుకునేది బిఆర్ఎస్ మేడం. ఈసారి చూస్తాం బిఆర్ఎస్. ఆమె సింపతి వర్కౌట్ కాదు అని అంటున్నారు కదా. ఆమె ఇంతకు ముందు రాజకీయాలు ఉన్నామే కాదు, సింపతి వర్కౌట్ కాదు, రాజకీయంలో తిరిగిన వాళ్ళు అయితేనే మంచిగా ఉంటారని అంటున్నారు కదా. సింపతి ఓట్లు కావు, ఆమె మంచి రాజకీయం కాదంటే కేటీఆర్ ఉన్నాడు కదా, హరీష్ రావు ఉన్నాడు కదా సపోర్టింగ్. ఇంకేమి ఆమెకు టెన్షన్? ఆమె చెప్తారు కదా, వచ్చే పబ్లిక్ చెప్తారు కదా. నేను వచ్చే ఎలక్షన్ లా జేఎంసీ ఎలక్షన్ ఉన్నాయి డిసెంబర్ లో, అప్పుడు చెప్తారు వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేది ప్రజలకు తెలుస్తుంది. ప్రజలను అడిగి ఎప్పుడు మేడం తెలుసుకోలేరు. మీరు ఇవాళ వచ్చి నన్ను అడిగారు ఇట్లా ఉంది ఏంది, తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎట్లా ఉంది, బీజేపీ ఎట్లా ఉందని. కానీ లోపల వెళ్ళిన తర్వాత నొక్కిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది మేడం? అది ఇలా ఏళ్ళతోటి ఒకటి పెట్టడం చెప్పవలసి వచ్చింది. ఏముంది మేడం గవర్నమెంట్? మా గవర్నమెంట్ మీదనే అన్ని స్టిక్కర్లు అంటియడం మేడం. మాగంటి గోపినాథ్ చనిపోతే ఇంకా రోడ్లో చూడండి, మీరు వెళ్ళి చూడండి, ఒక్క రోడ్లో ఆయన మీదనే స్టిక్కర్లు అంటిస్తారు అన్ని కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇలా ఏం తప్పు చేసినాం, ఏం చేసినాం? ఆయన ఏం రోడ్లు వేయలేరా, ఏం చేయలేరా? రేపు పొద్దున అంటే పథకం మాకు తెచ్చేయలేరా? మాకు తెల్లారి బతుకమ్మ చీర అంటే బతుకమ్మ చీర ఇచ్చాడు. ఇందిరమ్మ చీరలు ఎడిచ్చినా అండి? ఏ రాజ్యం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? సునీత మేడం ఒక్కటే ఓన్ గా ఖర్చు పెట్టుకొని మాగండి సునీత అని పెట్టింది. తెలంగాణ 1,00,000 మెజార్టీ మేడం. అమ్మా కాంగ్రెస్ కాంగ్రెస్ బిడ్డ చేయకపోని సెంటర్లో వాళ్ళు ఉన్నారు, ఆయనకి ఓటు వేయాలి. అది బీఆర్ఎస్ చేస్తే దండుగా ఏం చేసింది చెప్పండి.
15 ఏళ్ళ వచ్చి ఏం చేసింది? ఏం అదే ఫుట్బాల్ అవే పూలు ఇక్కడే పని చేసిందా? కాంగ్రెస్ వస్తే కూడా ఏమన్నా నిలం అవుతుంది. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు అంకుల్ ఓటు? కాంగ్రెస్. కాంగ్రెస్ 100%. ఎందుకు? కేసీఆర్ లేదు, కేసీఆర్ అయిపోయింది పని, కేసీఆర్ పని అయిపోయింది. ఇక ఇంటికి కానీ మాగంటి గోపినాథే వరుసగా గెలుచుకుంటూ వచ్చినాడు కదా. కేసీఆర్ ఏం చేయలేదు, చేసిండు మస్తు. ఏం చేయలేదు. మా జవహర్ నగర్, రేహమద్ నగర్, బోరాబండ, మోతీ నగర్ ఎక్కడ ఏం చేయలేదు. మనం ఇక్కడ కాంగ్రెస్ వస్తేనే న్యాయం అవుతుంది. నవీన్ యాదవ్ మంచి చేస్తారంటారా? చేస్తారంటే సెంటర్ లా ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకోటి వస్తే నడపది, ఆయన ఉంటేమో ఏది నడుచుకుంటా పోతారు. ఒక 3 నెలలు, దాని తర్వాత ఎవరు ఎవరు వస్తాడు ఎవరు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ మంచిగా ఉంటది. అధికారం లేకుంటే ఏం లేదు. అది ఇదే ఉంది, ఇది రావాలి అందరూ కోరుకుంటున్నాం. ఓటు ఆయనకి ఇస్తాం. ఆంటీ, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ కి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? మాకి కర్ణాటక సాయం చేసింది. మాది కర్ణాటక. మా మొత్తం కర్ణాటక వాళ్ళకి సాయం చేసింది ఇందిరాగాంధీ. మేము ఇక్కడికి వచ్చి బతుకుతుంటే కేసీఆర్ మస్తు వేసినాము, మాకేం ఇవ్వలేదు కదా. అందుకే మేము కాంగ్రెస్ తీసుకోవాలి. అంటే గత 10 సంవత్సరాలు ఉన్నది కదా అంటే ప్రభుత్వం ఇవ్వలేదు. మా కేసీఆర్ 1 రూపాయి ఇవ్వలేము. ఇచ్చిన వాళ్ళకి సాయం చేసిండేము కానీ మాకు సాయం చేయలేదు. మరి ఇప్పుడు మాకి మా ఆయన చచ్చిపోయినాక మాకి 3 ఆడపిల్లలు పట్టుకొని తిరిగినా కదా, అదే బాధ మాకు. గచ్చిపల్లి ఆఫీస్కి పోయినానమ్మా, 30 ఏళ్ళు ఖర్చు చేసుకున్నా, రూపాయనా. అవునమ్మా గిట్లా వస్తుంది. పింఛన్ చేయమని కూడా మొక్కిన అందరికి. పింఛన్ అని చేయండి, మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు అంటే పింఛన్ కూడా ఇంతవరకు లేదు. 4 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి. మళ్ళీ ఏం చేయాలి చెప్పమ్మా? పింఛన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఓట్ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా, చేపిస్తాం అన్నారు. సో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. 6 పథకాలు అన్నారు, మీకు ఏమైనా పథకాలు అందినాయా? పథకాలు అందినాయి మాకు కర్ణాటకలో మొత్తం మందికి పథకాలు అందినవి. ఇల్లు ఇక్కడ వచ్చి ప్రాపర్ సెట్ అయ్యారు. గవర్నమెంట్ మళ్ళీ పొలం మీద డబ్బులు వేస్తుండ్రు అని చెప్తుండమ్మ మనకి. సో ఇక్కడ మళ్ళీ ఎవరు నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? గెలుస్తాడా? మీ ఇండ్లకి వస్తున్నాడా నవీన్ యాదవ్? మొత్తం తిరుగుతాడు కదా, మీ బస్సు మొత్తం తిరుగుతాడు. తిరిగి ఇళ్ళకి వస్తే వెళ్ళిపోతాడు. సో మీ ఓటు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 2 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని ఒక కార్డు తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే మహిళలు అడుగుతున్నారు, మాకు 2500 ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. మా బిడ్డ లగ్గమైంది, కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇవాళ 1 తులం బంగారం 1,30,000 దాటింది. అంటే ఇంతంతా పెండింగ్ ఉన్నాయి. ఇంకోటి అమ్మాయిలు స్కూల్ కాలేజ్ చదువుకుంటే వాళ్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రజలు ఇదంతా గమనించే మళ్ళీ కేసీఆర్ గెలవాలని ఈ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేసిండని ఇంతవరకు మొత్తం హైదరాబాద్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీనే గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లలో కూడా మేము ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నా, ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీసం మెలేసి కొట్టి చెప్తున్నా, కంపల్సరీ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ కారు గుర్తే గెలుతుంది, మాగంటి సునీతమ్మని గెలుతుంది, ఇది పక్కా. జై కేసీఆర్.